ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రేమైనటువంటి విశ్వాసులారా, కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనము ధ్యానం చేసుకున్నటువంటి అంశము ఉపవాసము. ఉపవాసము అనగా ఏంటి అనే ఒక ప్రశ్న అడిగితే మనందరి సమాధానం దేవునికి దగ్గరగా జీవించటే ఉపవాసము అని చెప్తాం. మనమందరము దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయాసపడతాం, ఆశపడతాం. ఇకనైనా సరే యేసయ్యతో కలిసి జీవించాలి, ఆయన అంగీకరించేటువంటి జీవితాన్ని జీవించాలని ఆశపడతాం. కనుకనే ఉపవాస క్రియల ద్వారా దేవునికి దగ్గరగా జీవించడానికి మనము ప్రయత్నం చేస్తాం. మరి అప్పటి వరకు ఎవరికి దగ్గరగా జీవించావు? దేనికి దగ్గరగా జీవించావు? దేనిలో జీవించావు? యేసయ్యకు దగ్గరగా జీవించడానికి నువ్వు ఉపవాసం చేయడానికి ప్రారంభించావు అంటే అర్థం నీవు అప్పటి వరకు దేనితోనూ ఎవరితోనూ ఎక్కడో దగ్గరగా ఉన్నట్లే కదా, దానిలో ఉన్నట్లే కదా, దానితో ఉన్నట్లే కదా, అతనితో ఆమెతో ఉన్నట్లే కదా, ఆ వస్తువుతో ఆ పరిస్థితులలో ఉన్నట్లే కదా, వాటికి దగ్గరగా జీవించున్నట్లుగా నువ్వు తెలుసుకున్నావు కదా. తెలుసుకొని ఇప్పుడు నీకు కలిగినటువంటి అవగాహన, మేలుకొలుపు ఏంటనంటే, నేను దగ్గరగా జీవించవలసింది నా రక్షకునితోటి, నా తండ్రి అయినటువంటి దేవునితోటి నేను దగ్గరగా జీవించాలి, ఆయనలో జీవించాలని నువ్వు ఆశపడి ఉపవాసాన్ని ప్రారంభించావు. అయితే ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా జీవించడం మనం విన్నాం. అయితే ఉపవాసం ఎప్పుడు మొదలవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం వెతుకుతాం. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనము అక్కడ ఒక స్త్రీ గురించి చదువుకుంటూ ఉన్నాం. తాను ఆ పరిస్థితుల్లోనే, ఆ సమాజంలోనే పాపము చేయుచు, పాపము వలన తన జీవనాన్ని గడుపుతున్నటువంటి ఒక స్త్రీ, వ్యభిచారం చేస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీ. ఆ స్త్రీ ఒక సమయంలో వింది కదా, ఇదిగో పలానా ఇంటిలో యేసయ్య ఉన్నాడమ్మా అని తను వినగా ఆమె ఏం చేసింది? వెంటనే ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ స్థలం తెలుసుకొని ఆయన వద్దకు వెళ్ళి ఆయన పాదముల దగ్గర కూర్చుని కన్నీటితోటి ఆయన పాదములను కడిగింది, తల వెంట్రుకలతోటి పాదములను తుడిచింది, పరిమళ సువాసనను, పరిమళ ద్రవ్యమును ఆయన పాదములకు రాసి పాదములను ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఇదంతా చూసినటువంటి యేసయ్య ఒక చివరి మాటగా, అమ్మా నీ పాపమంతా కూడా కడిగివేయబడింది, ఇక సమాధానంతో వెళ్ళుము అనే ఒక మాట ఆమెతోటి యేసయ్య చెప్పాడు. ఈ సన్నివేశానికి ముందుగా నేను మీకు అందరికీ ఒక మాట చెప్తా. బైబిల్ గ్రంథంలో యేసయ్య ఒక మాట చెప్పాడు మనందరితోటి, భారము చేత అలసిన సమస్త జనులారా నా యుద్ధకు రండు, నేను మీకు నెమ్మదిని, విశ్రాంతిని, సమాధానమును నేను మీకు ఇస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. మొదటిగా నీ జీవితంలో ఒక భారం ఉన్నదని నీకు తెలియాలి. ఈ భారము భరించలేనటువంటి భారముగా నీకు తెలియాలి. ఈ భారము అసహ్యముగా, అవమానముగా నీకే అనిపించాలి. నీకు అది ఎప్పుడు అనిపించదో అప్పుడు నువ్వు యేసయ్య దగ్గరికి రావడానికి నువ్వు పూనుకుంటావు. ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ సన్నివేశంలో, ఆ ఉదాహరణలో ఆ స్త్రీ అప్పటి వరకు జీవించినటువంటి జీవితమే తనకి బాధగాను, భారముగాను, అవమానముగాను, తనకే తన జీవితం మీద, తన యొక్క జీవిత క్రియా విధానం మీద అసహ్యం కలిగింది. ఈ కలిగినటువంటి ఈ ప్రయాసలో, కలిగినటువంటి ఈ ఆలోచనలో తాను ఎవరిని వెతికింది? యేసయ్య ఎక్కడ ఉన్నాడో ఆయన వద్దకు వెళ్తానని, ఆయన వద్దకు వెళ్ళి నాకు కావలసిన శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని నేను పొందుకుంటా, ఈ భారం నేను ఇంక మోయలేను, ఇలాంటి జీవన విధానాన్ని నేను కొనసాగించలేను, ఇది అసహ్యంగా ఉంది. మనుషులకి అసహ్యంగా ఉంటే సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి ఎలాగున అంగీకరిస్తాడు అనేటువంటి ఒక ఆలోచన తన హృదయాన్ని తొలిచివేసింది. తన హృదయంలో కలిగినటువంటి ఈ భారము, ఈ వేదన అంతటిని కూడా యేసయ్యకి ఇవ్వాలని ఆశపడి ఆయన వద్దకు వచ్చిందండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉపవాసము చేయాలి అని నువ్వు ఆశ కలిగి ఉంటే మొదటిగా నీ జీవితంలో ఎక్కడ పాపము చేయుచున్నావో, ఏ బలహీనత నిన్ను ఏలుబడి చేయుచున్నదో, ఎలాంటి సంఖ్యలు నిన్ను బంధించాయో, ఏ శోధనలో నువ్వు ఆగిపోయావో, అది మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, పదవి కావచ్చు, ధనము కావచ్చు, లోకములో ఆకర్షణ, శరీరము, నేత్రాశ, ఇలాగున ఎన్ని రకములైనటువంటి పాపములు నువ్వు
ప్రతి పాపము కూడా, ఆ పాపమునకు నీవే బానిసమైతే ఈ జీవితము నీకు భారముగా అనిపించాలి, ఈ జీవితము నీకు అసహ్యంగా అనిపించాలి, నీకే అవమానముగా అనిపించాలి. ఇందుకొరక నేను జీవించినది, ఇలాంటి జీవితమా నేను జీవించేది? ఈ జీవితాన్ని నా ఇంటి వారే అంగీకరించరు కదా, ఈ జీవితాన్ని నా భర్తే అంగీకరించరు కదా, నా భార్యే నా బిడ్డలే అంగీకరించరు కదా, నా స్నేహితులు అంగీకరించదు కదా, సమాజం అంగీకరించదు కదా అని నీకు తెలుసు కదా. మరి అతి పరిశుద్ధుడు, నీతి న్యాయములు జరిగించేటువంటి దేవుడు, సర్వసృష్టికర్త, నిన్ను ప్రేమించినటువంటి నీ తండ్రి ఎలాగున అంగీకరిస్తాడు అనేటువంటి పశ్చాత్తాపము, అనేటువంటి ఆలోచన నీ మనసులో కలిగితే ఉపవాసం ప్రారంభించు. ఉపవాసము ప్రారంభించుటకు మొట్టమొదటి కారణము నీ జీవితము నీకు స్పష్టముగా తెలియాలి. నీలో ఏలుబడి చేయించినటువంటి పాపము నీకు తెలియాలి. ఏ బలహీనతలలో, ఎవరి వలన, ఏ పరిస్థితులలో చిక్కుకొని ఉన్నావో, ఎలాంటి సంఖ్యలకు నీవు బందీవైపోయావో నీకు తెలియాలి. ఎలాంటి ఆకర్షణలు నీవు కలిగి ఉన్నావో నీకు తెలియాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, పాపం చేస్తూ కూడా పాపము యొక్క స్పర్శని కోల్పోతున్నాం, ఆ వివేచనను కోల్పోయి ఇది పాపమే కదా, ఇది దేవుడు అంగీకరించదు కదా అని మరిచిపోయి ఆ పాపాన్ని మరలా జరిగించునే పాపంలోనే జీవిస్తున్నామండి. మనకి ఆ స్పర్శను కోల్పోయాం. ఇది పాపం, ఇది చేయకూడదు, ఇలా జీవించకూడదు అనేటువంటి వివేచనను, అనేటువంటి జ్ఞానాన్ని కోల్పోయి మనము పాపాన్ని కొనసాగిస్తూనే ఉన్నామండి. కానీ ఈ స్త్రీ చేసింది ఏంటంటే, తాను పాపినని తెలుసుకుంది, పాపపు జీవితాన్ని జీవిస్తుందని తెలుసుకుంది. వెంటనే యేసయ్య వద్దకు వచ్చింది. యేసయ్య వద్దకు వచ్చి తన పాపములంతటిని కూడా కన్నీటితో ఒప్పుకొనుట ద్వారా ఆయన పలికినటువంటి మాట, అమ్మా నీ పాపములు క్షమించబడినవి. ఉపవాసం తన జీవితంలో ప్రారంభమైనటువంటి సమయము అదే. అనేక మార్లు ఉపవాసం అంటే ఇదిగో 40 రోజుల పాటు నేను నాన్ వెజ్ తినను అని అంటాం. నాన్ వెజ్ తినకపోతే జరిగేటువంటి మేలేంటి? మనం తినవలసినటువంటి కోడి 2 రోజులు మహా ఎక్కువ బ్రతికిద్దాము, దాని ఆయుష్ 2 రోజులు పెంచిన వారం అవుతాం, అంతే తప్ప మనకు కలిగే మేలేంటి? మన మనసులో కలిగినటువంటి విద్వేషాన్ని, మనసులో కలిగినటువంటి పగని, కక్షలను, లోక సంబంధమైనటువంటి ఆకర్షణలను, సమస్తాన్ని మనం కలిగి ఉండి నేను 40 రోజుల పాటు ఉపవాసం చేస్తా. ఏంటి ఉపవాసం? నేను చికెన్ తినను, నేను మటన్ తినను అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చావు చూసావా? అది ఉపవాసంగా ఎంచబడిద్దంటవా? 40 రోజుల పాటే ఉపవాసమా? కాదండి. ఉపవాసము అనేటువంటిది నీ జీవితంలో నీవు చేసినటువంటి ప్రతి పాపమును విడిచిపెట్టి ఇక మరి అన్నిటికీ కూడా అటువైపు చూడనటువంటి ఒక నిర్ణయమే, ఒక తీర్మానమే ఉపవాసము. మీకు ఈ స్త్రీని ఉదాహరణకు ఎందుకు చూపించానంటే, తాను ఉపవాసము ప్రారంభించడానికి యేసయ్య సన్నిధికి వెళ్ళింది. తన పాపపు జీవితాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఉపవాసమును ప్రారంభించింది. ఆమెకి ఇవ్వబడినటువంటి ఒక ధన్యత ఏంటో తెలుసా? యేసయ్య మరణించారు, పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడైన తర్వాత మొదటి దర్శనము ఆమెకే కలిగిందండి. ఉపవాసములో ఆమె తీసుకున్నటువంటి ఒక నిర్ణయము, ఉపవాసములో ఆమె జీవించినటువంటి జీవిత విధానము దీవెనకరముగా మార్చబడింది. ఎలాంటి దీవెన అంటే, మొట్టమొదటి దర్శనము, పునరుత్థాన మొదటి దర్శనము ఆమెకు కలిగిందండి. మరి నీ ఉపవాసాన్ని ప్రారంభించావా? ఉపవాసము కొంతకాలం మాత్రమేనా? కానే కాదండి. ఉపవాసము ప్రారంభించుట నీ చేతిలో ఉంది, ఉపవాసమును ముగించుట కూడా నీ చేతిలోనే ఉంది. ఎప్పటి వరకు ముగించాలి అంటే, ఈ లోకంలో విశ్వాసిగా నీ ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నీవు ఉపవాసమును జరిగించాలి. అప్పటి వరకు నీకు కలిగినటువంటి రక్షణను, నీకు కలిగినటువంటి సమాధానాన్ని, నీకు కలిగినటువంటి వెలుగుని, పరిశుద్ధతను, నీకు కలిగినటువంటి సమస్త దీవెనకరమైనటువంటి దేవుని కృపను కలిగి జీవించటే ఉపవాసము. మరి ఇన్ని రోజుల పాటుగా నేను చేసింది ఏంటి? ఉపవాసం కాదా అని మనం అడగొచ్చు. ఉపవాసమే, కానీ ఉపవాసానికి మరొక అర్థము ఇది. చెడును ద్వేషించాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి. ఎప్పటి వరకు పరిశుద్ధులుగా? 40 రోజుల పాట, 4 నెలల పాట, 4 సంవత్సరాల పాట కాదు.
ఈ లోకంలో జీవించిన జీవితకాలం అంతా కూడా నీవు పరిశుద్ధునిగానే బ్రతకాలి, నీతి కలిగే జీవించాలి. పాపం వైపు మరలా తిరిగి చూడనటువంటి జీవితమే ఉపవాసము. నీవు విడిచిపెట్టినటువంటి పాపాన్ని మరల నువ్వు తిరిగి ఎలా చేస్తావు? మీరేమనుకోనంటే ఒక మాట చెప్తా. బైబిల్ మనకి లోకంలో వాడేటువంటి ఒక సామెత, కుక్క కక్కిన కూటికి తిరిగి ఆశించిందంట. మన మనస్సు అదేనా? మనము అలాంటి వారమేనా? నీవు వదిలివేసినటువంటి పాపానికి మరలా నువ్వు ఎలా వెళ్తావు? అటువంటి మనస్సు నీవు కలిగి ఉన్నావా? విడిచిపెట్టినటువంటి పాపము కొరకు ఆ స్త్రీ వెళ్ళలేదు కదా, అది పాపముగా ఎంచబడింది కదా, అది ఉపవాసంగా ఎంచబడదు కదా. ఒకసారి ఆలోచించే. రెండవదిగా మనము బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నాం కదా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో అక్కడ ఒక సన్నివేశం మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ సన్నివేశంలో యేసయ్య అక్కడ ఉండగా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఒక వ్యభిచారం చేసినట్టు ఒక స్త్రీని ఆయన వద్ద తీసుకొచ్చి ఆయనతో చెప్తున్నారు కదా, ఇదిగో మోషే గారు మాకు ఆజ్ఞాపించారు, ఒక నియమం ఉంది, వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఒక స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనేటువంటి ఒక నియమం ఉంది. ఇదిగో ఈమె వ్యభిచారం పట్టుబడింది, నీ నిర్ణయం ఏంటి, నీ ఆలోచన ఏంటి అని ఒక ప్రశ్న యేసయ్యని అడిగారు. యేసయ్య చెప్పిన సమాధానం కూడా మనం విన్నాం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు కూడా ఏమీ చేయకుండా వెళ్ళిపోయినట్లు కూడా మనం విన్నాం. ఆ తర్వాత యేసయ్య ఆమెతో మాట్లాడేటువంటి ఆ కొన్ని మాటలు మనం విన్నట్లయితే ఆయన అంటాడు కదా, అమ్మ నీ మీద ఎవరు రాయి వేయలేదా? లేదు ప్రభు, ఎవరు రాయి వేయలా. అయితే నేను కూడా నిన్ను శిక్షించను, నేను కూడా రాయి వేయను, రాయి వేయుటకు అర్హత కలిగినటువంటి ఆయనే రాయి వేయను అంటూ ఆయన చెప్పినటువంటి మాట, అమ్మ నీ పాపములు క్షమించబడినవి, ఇక పాపము చేయకుము. ఇదిగో నీ పాపం తీసివేయబడింది, నువ్వు ఉపవాసాన్ని ప్రారంభించావు, ఇక పాపము చెయ్యొద్దు. నీవు విడిచిపెట్టినటువంటి పాపము నా సన్నిధిలోకి వచ్చావు, నా సన్నిధిలో కన్నీరు కార్చావు, నన్ను అడిగావు, నా సన్నిధిలో మొరపెట్టావు, నేను నీ పాపాన్ని తీసేశా, ఇక పాపము చేయకము అనేటువంటి ఆజ్ఞయే ఉపవాసాన్ని కొనసాగించడానికి మొట్టమొదటి పెట్టు. ఆ ఆజ్ఞ మనకు వినిపించట్లేదా? నీవు ఆజ్ఞను గైకొనిన వాడవైతే, ఆ ఆజ్ఞను గురించి నువ్వు అవగాహన కలిగిన వాడవైతే ఉపవాసం అనేటువంటిది జీవితకాలం అని నువ్వు ఎరిగి ఉంటావు. నీవు విడిచిపెట్టినటువంటి పాపము జోలికి మరలా వెళ్ళొద్దు అనేటువంటి దైవ ఆజ్ఞను నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉపవాసాన్ని ప్రారంభిస్తావు. ఇప్పుడు చెప్పండి, ఉపవాసాన్ని ప్రారంభించావా, ప్రారంభించలేదా? ఉపవాసం చేసావా, చేయలేదా? ఆలోచించేద్దాం. ఇక మూడవదిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ మనం వింటున్నాం. అక్కడ మరొక సంఘటన. ఈ సంఘటనలో పుట్టుగుడ్డివాడితోటి యేసయ్య మాట్లాడి అతన్ని స్వస్థపరిచి ఆ పరిస్థితి అయిన తర్వాత మరలా ఆ మనుషుడు దేవాలయంలో యేసయ్యను కలుసుకున్నప్పుడు యేసయ్య అతనితో చెప్పాడు కదా, ఇదిగో నీవు స్వస్థుడు అయ్యావు, ఇక మరింత కీడు కలుగుకున్నట్లుగా పాపం మాత్రం చెయ్యొద్దు. స్వస్థతనిచ్చాడు, మరింత కీడు కలుగకుండుటకై నువ్వు పాపం మాత్రం జరిగించొద్దు. మొట్టమొదటి మాటలో ఆ స్త్రీ ఉపవాసాన్ని ప్రారంభించింది. ప్రారంభించబడిన తర్వాత రెండవ సన్నివేశంలో ఆయన ఆజ్ఞయించాడు, పాపము చేయకమని ఆజ్ఞయించాడు. ఇక మూడవదిగా నీవు గనక పాపం చేస్తే నీకు మరింత కీడు కలిగేటువంటి అవకాశము ఉన్నది. మరి మరింత కీడు కలిగే అవకాశం ఉంటే నీవు పాపం చేస్తావా? ఈ మాటలు ఉపవాసమును గురించి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఇప్పుడు చెప్పండి, నీవు నిజముగా ఉపవాసం చేస్తున్నావా? ఉపవాసాన్ని అసలు ప్రారంభించావా? ఉపవాసం అంటే తెలియకనే నువ్వు ఉపవాసం చేస్తున్నాననేటువంటి ఒక అయోమయంలో, ఒక ప్రలోభంలో పడి ఉన్నావా? ఉపవాసము ప్రారంభిస్తే ఉపవాసాన్ని ఎప్పటి వరకు అంటే నీ ప్రాణము ఉన్నంత వరకు, నీవు మట్టిలో కలిసేంత వరకు, నీ చివరి శ్వాస ఉన్నంత వరకు నీవు ఉపవాసాన్ని నీవు కొనసాగించాలి. ఆయన నిన్ను పరిశుద్ధునిగా మార్చగా, పరిశుద్ధంగా నీవు కాపాడుకోవాలి. నీవు నీతిమంతునిగా ముద్రింపబడగా నీ నీతిని కాపాడుకోవాలి. ఎప్పటి వరకు? 4 రోజుల వరకేనా? 5 రోజుల వరకా? సంవత్సరం వరకా? కాదు. ఆయన రాజ్యములో ప్రవేశించేంత వరకు, ఈ లోకమును వీడేంత వరకు నీవు తప్పక ఉపవాస క్రియను, ఉపవాస ధర్మమును జరిగించి తీరాలి. ఇప్పుడు ఒకవేళ ఉపవాసం ప్రారంభించి ఒకవేళ ఆజ్ఞను మీరి
మరింత కీడుకు కలిగేటువంటి పాపం నేను చేశాను అనుకోండి, ఏం జరిగిద్ది, ఎలా ఉండబోతుంది పర్యవసానం అనేటువంటి మాటను కూడా మనము తెలుసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 44వ వచనం నుంచి 45వ వచనం వరకు మనం చదువుకుందాం. అక్కడ ఒక దురాత్మ ఒక ఇంటిని విడిచి అది బయట అటు ఇటు తిరుగాడుతూ ఉంటుందంట. ఈ లోపల ఈ ఇల్లు చక్కగా పరచబడింది, చక్కగా అన్నిటిని కూడా నిర్మించుకొని అన్నిటిని కూడా సక్రమంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ దురాత్మ మరలా తిరిగి వచ్చిందంట. తిరిగి వచ్చి ఇంటిని చూడగానే ఇల్లు చక్కగా ఉంది, చక్కగా సిద్ధపరిచి ఉంది, అన్నీ కూడా అమర్చబడి ఉన్నాయి. ఇప్పుడు మరలా తిరిగి నేను ఎక్కడికి వస్తా అని చెప్పి ఆ దురాత్మ అనుకొని అది అంటదంట కదా, నాకన్నా మరింత దుష్టులైనటువంటి ఆత్మలను, నన్ను మించినటువంటి వాటిని మరి 7 తీసుకొని ఇంటికి వస్తా, ఇంటికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటా. అలా ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంటి గతి మునుపటి కంటే ఇంకా దీనముగా, ఇంకను కూడా కృంగిపోయినటువంటి పరిస్థితిలోకి, ఇంకా చెప్పజాలనటువంటి విధముగా ఆ ఇంటి పరిస్థితి ఉండును అని యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ఉపవాసంలోకి రాగా ఒక దురాత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నీళ్లు సక్రమంగా మార్చబడుతుంది, చక్కబడుతుంది, పరిశుద్ధపరచబడింది, అన్నీ కూడా సక్రమంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఏర్పాటు చేయబడిన తర్వాత మరలా అది తిరిగి రావడానికి నువ్వెందుకు అవకాశం ఇచ్చావు? అది రాకుండా నువ్వు జాగ్రత్త పడాలి కదా. అది ఒక్కటే రాదని చెప్తున్నాడు. అది తనకు మించినటువంటి మరి 7 దురాత్మలను, మరి 7 హీనమైనటువంటి వాటిని వెంట పెట్టుకుని వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందంట. ఒకటి విడిచిపెట్టడానికి ఎంత ప్రయాసపడుతావు కదా, ఎంత శ్రమను, ఎంత బాధను, ఎంత కష్టం అనుభవించుంటావు కదా, ఒక బలహీనతను దాటడానికి నువ్వెంత ప్రయత్నం చేసి ఉంటావు కదా. ఈ బలహీనతను నువ్వు జయించక మరలా అదే పాపానికి తిరిగి వెళితే దానితో పాటుగా ఒకటి కాదు మరి 7 రాబోతున్నాయి. ఆ మరి 7 ఈ బలహీనత కంటే, ఈ పాపము కంటే మరింత ఎక్కువ బలహీనతలోనికి, మరింత ఎక్కువ భూమిలోనికి నిన్ను నెట్టగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి దురాత్మలు నిన్ను ఏలుబడి చేయించున్నవి. అప్పుడు మునుపటి స్థితి కంటే కడపటి స్థితి మరి దీనావస్థగా ఉంటుందంట. చెప్పటానికి కూడా వీలు లేని విధముగా మన పరిస్థితి తయారవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమైనటువంటి విశ్వాసులారా, ఉపవాసాన్ని ప్రారంభించావా లేదా? ఈ ఉపవాస క్రియలను ప్రారంభించి మరలా తిరిగి వెనుకకు వెళ్తున్నావా? ఆయన ఆజ్ఞించినాడు, ఇదిగో మరలా పాపము చేయకము. పాపము చేస్తే మరింత కీడు నీకు కలిగింది. ఆ కీడు ఎలాగ ఉండబోతుందంటే మరి 7 రకములైనటువంటి దురాత్మలు నిన్ను వెంబడిస్తాయి. మరి 7 రకములైనటువంటి ఇంకా లోతైనటువంటి బలహీనతలు నీలోనికి వస్తాయి. అప్పుడు నీ స్థితి ఇంకను కూడా దీనముగా, ఇంకా కూడా చాలా చాలా వర్స్ట్గా మారే అవకాశము ఉన్నది అని దేవుడు సెలవించుండగా ఒకసారి ఆలోచించేద్దాం, ఆత్మపరిశీలించేద్దాం. ఇదిగో నేను ఉపవాసము జరిగించడానికి సిద్ధముగానా లేదా, ఉపవాసము ప్రారంభించను లేదా అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుడు మనలను దీవించి ఉపవాసంలోనికి మనలను నిలిపి ఈ ఉపవాసమును జీవితకాలం అంతా కూడా, జీవించిన జీవితకాలం అంతా కూడా జరిగించగలిగిన శక్తిని, సామర్థ్యమును మన తండ్రి మనందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్.